నువ్వే నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. అయితే 5 ఏళ్ల పెద్దమ్మాయిని చేసుకోవడానికి గల కారణం ఏంటి మీరు? మరి వాళ్ళ అమ్మ వాళ్ళన్న ఫోన్ ఎత్తి ఇది పరిస్థితి అని ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడలేదు. అమ్మాయి కడుపు తీపిచ్చి వాళ్ళన్న వాళ్ళందరూ కలిసి మాకు ఈ వంశం వద్దు, మాకు మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మాకు అవసరం లేదని సంసారం ఇష్టం లేకుండా చేసేదాన్ని. ఆరు నెలలకి మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్. మా భార్య పేరు అదే అట్లనే ఉంది, అంతేగాని ఏంటి మీ భార్య పేరు? సరితాదేవి. ఓ, చేతి మీద ఇంకా సరితాదేవి అని ఉంది. తో మాట్లాడుతుంటే నేను కూడా కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, కొంచెం హెవీ హార్ట్ అవుతోంది. అంటే నేను మార్నింగ్ పనికి పోతే సాయంత్రం వస్తుంటాను మేడం. అప్పటికల్లా వాళ్ళ తర్వాత వాళ్ళ అక్క ఫోన్ చేసి ఇట్లా మా చెల్లెలు లేదు, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్ ఎఫర్ట్ డైవర్స్ మ్యాడ్ ప్రోగ్రామ్కి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు నాగేంద్రాచారి అని చెప్పి ఒకతను అప్రోచ్ అయ్యారు మ్యాడ్ ప్రోగ్రామ్కి. పూర్తి డీటెయిల్స్ అసలు ఏంటి తన ప్రాబ్లం అని కనుక్కున్నట్టయితే పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే ఒప్పుకొని అంగరంగ వైభవంగా అందరిలాగే పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన 6 నెలలకే ఆ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వదిలాల్సి వచ్చింది? పెళ్లి చేసుకున్నారు, సంసారం బాగానే సాగుతోంది, ఏంటి అన్న పూర్తి వివరాలు అతని మాటల్లోనే విందాం. నమస్కారం అండి. సో నాగేంద్రాచారి గారు, ఏమైంది? పెద్దలు కుదిర్చిన సంబంధమే అంటున్నారు, మరి అమ్మాయికి ఇష్టం లేకుండా చేశారా, బలవంతంగా చేశారా? పెళ్ళప్పుడు మీకు ఎలా ఉండింది? అమ్మాయి మీతో ఎలా బిహేవ్ చేసేది? అమ్మాయి నాకు పెద్దలు కుదిర్చిన సంబంధమే. అయితే అమ్మాయి బాగా సంసారం చేస్తుండే, అంత మంది మాటలు విని, అంటే బయటి వాళ్ళ మాటలు విని మన బయటి వాళ్ళ మాటలు విని తన సంసారాన్ని తనే చెడగొట్టుకునింది. బయట వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు మీకు తెలుసా? ఎవరు వాళ్ళ వాళ్ళ మామ అందరూ, అంటే మేనమామనా? మేనమామ వాళ్ళు. మరి పెళ్లి కుదిర్చినప్పుడు మేనమామలు వాళ్ళంతా లేరా? ఉంటారు కదా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి అంటే. అంటే మా మామ కుదిర్చిండే. అయితే మా మామ ఎట్లా కుదిర్చిందంటే వాళ్ళ ఇప్పుడు ఆమె చిన్నమ్మ, అంటే చిన్నమ్మ కూతురు మొగుడు మా మామకి బాగా పరిచయం. అట్లా మా ఊర్లోన డాక్టర్గా చేస్తాడు ఆయన. అయితే ఆయన కుదిర్చిండే సంబంధం. అయితే పెళ్ళప్పుడు కట్నం ఇవ్వడం కానీ అలా ఏమైనా చేశారా? ఎలా ఉండింది వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ? మిమ్మల్ని ఎందుకని మీరు కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది? లేకపోతే వాళ్ళు మీకు ఆ అమ్మాయి కరెక్ట్ అని చెప్పి ఎందుకు కుదిర్చారు? మీరు ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డారు? అమ్మాయి నాకు ఎందుకంటే మామూలుగా అమ్మాయి నలుపు ఉన్నా మనకి అమ్మాయి మనసు బాగుంటే మంచిదని నేను చేసుకున్నాను. అయితే అమ్మాయి సంసారం బాగానే చేస్తున్నది, 6 నెలల వరకు బాగా చేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు, నాకు సంసారం వద్దు, నేను చచ్చిపోతాను, ఉండను, నీ కాడ ఉండను అని చిన్న చిన్న గొడవ పెట్టుకుంటూ రోజు మనసు విరిచేస్తుంది. రోజు గొడవలు పెట్టుకుని. అయితే ఆ 6 నెలల్లో కూడా ఎప్పుడు మీతో మరి బాగానే ఉంది అని అంటున్నారు కదా, మరి అప్పుడు మీకు ఎప్పుడు గమనించలేదా మీరు? ఆ 6 నెలల మధ్యలో అప్పుడు బాగానే ఉంది. అయితే ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవా? 6 నెలలు ఎలాంటి గొడవలు లేవు. చిన్నగా కొట్లాట పెట్టుకొని ఆమె డబ్బులు తెచ్చిస్తున్నా, అన్నీ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లోనే పని, వాళ్ళ అన్ననే పని కుదురుతుంది నాకు ఇక్కడ పని. ఏం పని చేస్తారు మీరు? మామూలుగా ఇక్కడ వాళ్ళన్న ఇది లిఫ్ట్ వర్క్ పని ఇప్పించింది. దాంట్లో నెలకి 10,000 రూపాయలు వస్తుంది జీతం.
ఆ సూపర్వైజర్ని ఇంటికి సూపర్వైజర్ వచ్చింటే ఇంటికి తొలకొని వచ్చి టీ ఇప్పిద్దామని నేను అనుకుంటే అప్పుడులోపు నా మొగుడికి జ్వరం వచ్చింటే ఏదేదో చెప్పి సాకులు చెప్పి ఇంకా పని చెడగొట్టించేసాను నాకు. తర్వాత ఉన్నట్టుండి ఎందుకు పని చెడగొట్టేసినావు, నాకు ఈ పని లేకుండా ఎట్లా చేస్తుంది, మీ అన్న కుదిరిసిన పనే కదా ఇది, అయితే నాకు పని లేకుండా ఇప్పుడు ఎట్లా చేయాలి, మన ఇద్దరికి ఎట్లా చాలా బాడిగలు ఎట్లా కట్టుకున్నా నేను అని ఒక మాట అంటే నువ్వు నాకు ఇష్టం లేదు తిట్టేశారు. ఇట్లా మాటలు అని నాకు కోపం లేపింది. కోపం లేపితే ఓనాడు కొట్టినాక ఆమె నువ్వు నన్ను కొడతావా. బాధపడకండి, అంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసమే కదా మీరు ఇక్కడ వచ్చారు, బాధపడకండి, మెల్లిగా చెప్పండి, ఏం పర్వాలేదు. అవన్నీ గుర్తొస్తున్నాయి మీకు, నాకు అర్థమవుతుంది, మీ ఎమోషన్ అర్థమవుతుంది. నాకు నువ్వు వద్దు, నాకు వేరే వంట నేను పెళ్లి చేసుకుంటాను, నేను సంసారం చేయను. వాళ్ళ మామ వాళ్ళు కూడా అక్కడే ఉండేది, మన ఇక్కడ జగద్గిరి గుట్టలోన. ఒక్క విషయం చెప్పండి, ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారా లేకపోతే సపరేట్ కాపురమా ఇది? ఫస్ట్ కలిసే ఉన్నాము, పెళ్ళైనాక ఒక నెలకి నేను ఇంకా భార్యను తీసుకొని బయటకు వచ్చేసినాను. అది పెద్దవాళ్ళ ఇష్టంతో అమ్మాయి ఇష్టంతోనే వచ్చారు బయటికి? ఎక్కడ దూరంగా ఉండేవాళ్ళ మీ తల్లిదండ్రులకి? మా తల్లిదండ్రులు డోన్లో ఉండేవారు, మేము ఇక్కడ జగద్గిరి గుట్టలో ఉన్నాం. ఓకే. అది కూడా మా అత్త ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా మంచిది, అందరూ మంచి వాళ్ళే. ఫస్ట్ నాకు ఇక్కడ రూమ్ ఇప్పించి అన్నీ చేసి సామాన్లు ఇప్పించి అన్నీ చేసినారు, వాళ్ళన్న పని వెతికిచ్చినాడు, అన్నీ చేసి అంత అయిపోయినాక ఆమె మగుంతన ఉండకూడదు, గొడవ పెట్టుకోవాలి, ఏదో సాకు పెట్టుకోవాలి, ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలని చిన్నదాన్ని పెద్ద విషయం చేసి సంసారం నాకు వద్దు, నేను ఉండను, చచ్చిపోతాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాటలు మాట్లాడతాను. ఓకే. అయితే మరి ఈ సందర్భంలో పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడటం కానీ లేకపోతే మీరు ఎవరికన్నా చెప్పడం కానీ, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అంటున్నారు కదా, వాళ్ళకి ఎవరికన్నా తెలియచేశారా ఇలా ఉంది అని? అందుకే కదా మేడం, వాళ్ళ ఊరికి తొలకొచ్చినాక మా నాన్నకి చెప్పినాక మా నాన్న ఉండి కొంచెం మెత్తగా ఉండే, మా నాన్న కొంచెం వయసు తగ్గిపోయినాడు కొద్దిగా. అయితే మా నాన్న ఉండే మన ఊరికి వాళ్ళ అమ్మ కాడ పోయి వదిలేసి వచ్చినాక వాళ్ళ అమ్మ నచ్చ చెప్పి పంపిస్తుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది అంటున్నావు కదా, నచ్చ చెప్పి పంపిస్తుంది అని అంటే సర్లే అని వాళ్ళ ఇంటికాడ పోయి వదిలేసి వచ్చినాను. వచ్చిన తర్వాత ఏమైందంటే 1-2 సంవత్సరాలే అసలు మొగుడు ఫోన్ చేయడం అసలు ఏం లేదు. వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ లేదు, సంవత్సరం వరకు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తాను. మరి వాళ్ళ అమ్మ వాళ్ళన్న ఫోన్ ఎత్తి ఇది పరిస్థితి అని ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడలేదు. తర్వాత వాళ్ళ అక్క ఫోన్ చేసి ఇట్లా మా చెల్లెలు లేదు, వేరే పెళ్లి చేసుకోవాలని మాకు చెప్పకుండా వాళ్ళ మామనే పెళ్లి చేసుకుంది అక్కడ, చెప్పకుండా కానీ తెలిసింది. ఇప్పుడు మీరు ఇందాక నుంచి మామ మామ అంటున్నారు, అతన్నేనా? అంటే వాళ్ళ మామ అంటే వాళ్ళ బావ, మా సైడ్ మామ అంటాం. ఆహాహా, వాళ్ళ బావని, మెయిన్ బావని పెళ్లి చేసుకుంది. ఆహా, అది కూడా కాదు, వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారు. తర్వాత తెలిసింది నాకు ఏం జరిగిందంటే, నాకు ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత తెలిసింది. నాకు 10 ఏళ్ళ తర్వాత తెలిసింది మీకు? అమ్మాయి కడుపు తీపిచ్చి వాళ్ళ అన్న వాళ్ళందరూ కలిసి నాకు ఈ వంశం వద్దు, మాకు మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మాకు అవసరం లేదని 6 నెలలకి మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వెళ్ళిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ తీయించేసి వేరే పెళ్లి చేశారు. అలా ఎలా చేస్తారు? మరి మీ అత్తగారు వాళ్ళు మంచి వాళ్ళే అంటున్నారు కదా, మరి వాళ్ళు ఒక్క మాటను మీతో మాట్లాడాలి, ఏం జరిగింది అనేది కనుక్కోవాలి కదా, అది కూడా కనుక్కోలేదా? కనుక్కుందామని అనుకున్నాం మేడం, ఒక్క మాట నన్ను ఇంటికి రానిస్తేనే కదా. అసలు నేను అనేది వాళ్ళు మిమ్మల్ని కనుక్కోలేదా? అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, అక్కడ ఏం చెప్పింది, ఎందువల్ల వద్దంటుంది, మీతో వచ్చిన కష్టం ఏంటి అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదా మీతో? వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఒకతే, వాళ్ళ అన్న, వాళ్ళ అక్కలు 3. వాళ్ళు ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని ఏంటి అని? అడగలేదు, అసలు ఎప్పుడు అడగలేదు. అమ్మాయి వెళ్ళినప్పటి నుంచి అడగలేదు. పోనీ మీరు ప్రయత్నించారా, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ప్రయత్నించినాం మేడం. అప్పుడు ఫస్ట్ 2 నెలలు 3 నెలల తర్వాత పోయినాను, అప్పుడు ఇంటికాడే ఉంది. ఇంకా మీరు ఒక్కరే వెళ్ళారా? నేను ఒక్కనే వెళ్ళాను. ఓకే. మా నాన్న అమౌంట్ ఇచ్చి పంపించింది.
వెళ్ళిన తర్వాత ఇట్లా నా భార్యను పంపించేయండి, నా భార్యను నేనే మా అమ్మల దగ్గర ఉండి అదే చూసుకుంటాను అని చూసుకొని చెప్పారు. సంసారం బాగా నేను ఎవరిని కొట్టాను, ఏం చేయను కదా. అప్పుడు ఏదో కోపంలో కొట్టినాను, అది కూడా మా అమ్మని తిట్టిందన్న కోపంతోనే కొట్టినా నేను. ఇంకా ఈసారి కొట్టను, ఏం చేయను, బాగా చూసుకుంటాను అని చెప్పినా కూడా నువ్వు నాకు అవసరం లేదు, నేను సంసారం చేయను, నువ్వు ఎవరులే నువ్వు అనే మాటలు మాట్లాడి అమ్మాయి మాట్లాడిందా? ఓకే. మా ఆ రోజు నైట్ ఉన్నా కూడా ఇంటికాడ వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డని పొద్ద బండ పెట్టుకుంటుంది, నన్ను చూస్తే మా బావ అక్కడ బండ పెడతాడు. అంటే ఇప్పుడు భార్య భర్తలు అయినాక ఇంటికాడ ఒక రూమ్లోన వాళ్ళది 4 bedrooms అయితే మమ్మల్ని ఒక రూమ్లో బండ పెట్టచ్చు కదా. అట్ట కూడా లేకుండా ఆ కోపంతో మమ్మల్ని అసలు వేరువేరుగా మనది. మీ అత్తగారే అలా చేశారు. మరి మీరన్నా ప్రయత్నించలేదా ఒకసారి కూర్చొని నిదానంగా మాట్లాడదాం మనము, ఇది కాదు, నేను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? మీరు కొట్టడం అయితే ఆ అమ్మాయి ఏదో మిమ్మల్ని తప్పుడు మాటలు మాట్లాడింది, మీ అమ్మగారిని తప్పుడు మాటలు మాట్లాడింది అన్న ఉద్దేశంతోనే మీరు కొట్టారు కదా. మరి అది మీరు కన్విన్స్ చేయలేకపోయారా? అంటే నేను మా అమ్మగారిని అన్న ఉద్దేశంతోనే కాదు, పని ఉన్నది కూడా చెడగొట్టేసింది కదా, దాని కోపంతోనే కొట్టినాను నేను. అట్లా అది కూడా చెప్పినా నేను, ఇట్లా మీ అమ్మాయి వల్ల నా సంసారం ఇట్లా పోయింది, ఇట్లా పని కూడా పోయింది, ఇక్కడ ఈ మా ఊర్లోనే పెట్టుకొని పని చేసుకొని నేను పని చేసుకుంటే ఇంకా అమ్మాయిని పోషించుకుంటానని చెప్పినాను. వాటికైనా కూడా ఎవరు వాళ్ళ ఊర్లోనే ఉండి అక్కడే కాదు మీ ఊరికే తీసుకొని వచ్చి ఓకే మా నాయనంగా ఊరికాడ ఉండమన్నాడు, మా ఊరికాడ పని చేసుకొని ఇంకా చేసుకుంటాను, మంచిగా చూసుకుంటాను. సంసారం. మరి మీరు వెళ్ళినప్పుడు అమ్మాయి మరి మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పటికే ప్రెగ్నెంట్ అని ఇందాక మీరు అన్నారు కదా, మరి అప్పుడు మీకు చెప్పారా వాళ్ళు అమ్మాయి ప్రెగ్నెంట్ అని? ఎప్పుడు చెప్పారు మీకు అమ్మాయి ప్రెగ్నెంట్ అని? ఎలా తెలిసింది? నాకు 10 ఏళ్ళ తర్వాత తెలిసింది మేడం. అంటే మీ దగ్గర నుంచి వెళ్ళింది అని వెళ్ళినప్పుడు తర్వాత 3 నెలలకు మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కడుపుది కనిపించాలి కదా, అప్పుడు ఏం చెప్పలేదా మీకు? అప్పుడు తెలుసు మేడం నాకు. ఫస్ట్ అమ్మాయి వెళ్లే ముందే మీకు తెలుసా ప్రెగ్నెంట్ అని? ఎన్నో నెల ఉండింది? 3 నెలలు. 3 నెలలు మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి. ఓకే. మరి అట్లా అంటే మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే సమయానికి 6వ నెలలో 7వ నెలలో ఉండాలి, మరి 6వ నెలలో ఉండాలి, 6.5 అలాగా. మరి అప్పుడు వాళ్ళు ఏమనలేదా? పాప కడుపుతో ఉంది అట్లా మీరు కూడా ఏం మాట్లాడలేదా? ఆ కడుపు కూడా కనపలేదు మేడం అప్పుడు అంతగా. కనిపించలేదా? అంటే అప్పటికే తీపిచ్చేసినారు కడుపు. మీరు అడగలేదా కడుపులో బిడ్డ ఎలా ఉంది, ప్రెగ్నెంట్ కదా నువ్వు, ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది? అడుగుదామంటే నేను భార్యతో కూడా మాట్లాడట్లేదు మేడం. మీ అత్తగారితో అయినా మరి కడుపుతో ఉంది కదా ఎట్లా ఉంది అసలు వాళ్ళు కూడా పాయింట్ తీసుకురాలేదా? అమ్మాయి కడుపుతో ఉంది అన్న పాయింట్ తీసుకురాలేదా? మా ఇంటి కాడికి ఎందుకు వచ్చినావు, మా ఇంటి కాడ నుండి వెళ్ళిపో ముందు అని అంటాం. అది చిన్న చిన్న అంటే వాళ్ళు అప్పటికి ప్రిపేర్ అయిపోయారు. అప్పటికే ప్రిపేర్ అయిపోయి ఎవరు తెలియకుండా కడుపు తీపించేసి అమ్మాయి వేరే పెళ్లి చేసినారు. ఇప్పుడు అమ్మాయికి ఒక కొడుకు ఒక బిడ్డ. నాకు ఇప్పుడు తెలిసిందంగా మా అమ్మాయి ఏమనింది, ఇంకా వాళ్ళ పోతే పోయింది లేదా, ఆ సంబంధం మనకు ఇంకా అచ్చుబాటు రాలేదు. ఇంకా కావాలంటే కొన్నాళ్ళు ఏదో కష్టపడు, వేరే కావాలంటే అమ్మాయిని కావాలంటే చూద్దాం అని అంటుంది. అయితే పెళ్లి సమయానికి అమ్మాయి వయసు ఎంత, మీ వయసు ఎంత? అమ్మాయికి 30 ఏళ్ళు, నాకు 25 ఏళ్ళు. ఏంటి మీకంటే 5 ఏళ్ళు పెద్దనా అమ్మాయి? మరి మీరు ఎలా ఒప్పుకున్నారు? అమ్మాయి బాగుంటుందా? అమ్మాయి ఏం బాలేదు, నల్ల రూపనే ఉంటది. అమ్మాయి వయసు పెద్దదని కాదు, మామూలు లావు ఉండేదని అనుకున్నాం అంతేగాని వయసు తర్వాత పెద్దగానే తెలిసింది, పెళ్ళైనాక తెలిసింది అట్లా. మరి మీరు అనలేదా నేను కేవలం కొట్టినందుకే మీరు ఇలా చేస్తే, మరి 5 ఏళ్ల పెద్ద అమ్మాయిని ఇచ్చి మరి నాకు పెళ్లి చేశారు కదా, నేను అయినా ఏం మాట్లాడట్లేదు అని మీరేం అనలేదా? ఆ టాపిక్ రానివ్వట్లేదు మేడం అసలు నన్ను. మీరెందుకు మాట్లాడలేదు అంటున్నాను. నేను మాట్లాడదామని అంటేనే కూడా మాట్లాడట్లేదు, ముందు నువ్వు బయటకు పోరా అంటున్నారు నన్ను అట్లా. అయితే 5 ఏళ్ల పెద్ద అమ్మాయిని చేసుకోవడానికి గల కారణం ఏంటి? మీరు మామూలుగా అమ్మాయిని చూసినప్పుడు మీకు పెళ్లి చూపులు అలా జరిగాయా? జరిగాయి కదా. మరి జరిగినప్పుడు అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ చూస్తే వాళ్ళ వయసు ఎంత అనేది కొంచెం అందాజుగా తెలుస్తుంది కదా, మీ పక్కన నిల్చున్నప్పుడు అలా. అది కాదు మేడం, అమ్మాయి అయితే బాగుందని నేను చేసుకున్నాను, అట్లేం లేదు. నల్ల రూపాయలు ఉన్నా మంచి మనసు మంచిగా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. అమ్మాయికి నేను నచ్చినానని ఓకే చేసింది.
మీకే చక్కగానే ఉన్నారు, మరి ఎందుకు అమ్మాయికి నచ్చలేదు? ఇంకేమన్నా అంటే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు బావతో పెళ్ళైంది అని, ఆ బావతో ఎలా ఉండేది రిలేషన్షిప్? మధ్యలో ఎప్పుడన్నా మీతో ఉన్న 6 నెలల సమయంలో ఎప్పుడన్నా మాట్లాడడం కానీ అట్లా ఏమన్నా మీకు తెలుసా? వాళ్ళ బావ టాపిక్ ఎప్పుడన్నా వచ్చిందా? అంటే నేను మార్నింగ్ పనికి పోతే సాయంత్రం వస్తుంటాను మేడం. అప్పటికల్లా ఇంకా వాళ్ళ పక్కన సందులోనే ఇంకా వాళ్ళ బావాళ్ళ ఇల్లు. ఓ ఓకే. వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ బావాళ్ళ ఇళ్ళ కాడే తీసినారు ఇల్లు, హైదరాబాద్లోనే తీసింటారు. మనం పనికి పోయేస్తే నేను ఇంకా సాయంత్రం వస్తాను, నైట్ 5 వస్తాను. అయితే ఆ ఇల్లు ప్రపోజల్ ఎవరిది? మీ అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వచ్చి సపరేట్ కాపురం పెట్టాలి అన్న ప్రపోజల్ ఎవరిది? నాదే మేడం. మీరే అనుకున్నారు? ఎందుకని అనుకోవాల్సి వచ్చింది అలాగా? ఎందుకనంటే భార్య ఉండి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను, బయట కాపురం పెడితే సంసారం చేసుకుందామని చెప్పిన దానికి సరే నీ మాట నేను కాదనను, బయటనే పని చేసుకుందాం, బయటనే ఉందాం అంతే. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళతో పోయి మాట్లాడినాను సరే, తొలుకొని భార్యను తొలుకొని పోయినాం. ఇట్లా మా నాన్న వాళ్ళ దగ్గర ఉండనంటుంది కదా, మనం మేమిద్దరమే కలిసి ఉంటాము, ఇద్దరమే కాపురం చేసుకుంటాము, మీ కాడ కూడా వద్దు, మా ఇద్దరమే సపరేట్ ఉంటాము మేము అని మేము చెప్పినాం. అయితే మీరు అయితే మా అత్తగారు ఏమన్నారంటే హైదరాబాద్లో చూస్తా నేను ఇల్లు, ఆడ పని కూడా వెతికిస్తా అంటున్నాడు కదా నా కొడుకు, పని వెతికిస్తే ఆడ పని చేసుకుంటూ ఉండండి, సంసారం చేసుకున్నాను అని చెప్పి. అయితే మీరు ఏం పని చేసేవారు? నాకు లిఫ్ట్ వర్క్ పని ఇప్పించింది. లిఫ్ట్ వర్క్ పని ముందు నుంచి అదే పనా? నాకు తెలియదు అసలు లిఫ్ట్ వర్క్, కొత్తగా ఎక్కినది పనికి అట్లా. మా బామ్మారిది ఇప్పించింది పని. మీ బామ్మరిది ఇప్పించింది. నాకు బంగారు పని వస్తుంది ఫస్ట్ నుండి. బంగారు పని, అవును నాగేంద్రాచారియే కదా, బంగారు పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. లిఫ్ట్ పనికి వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో లిఫ్ట్ పని నేర్చుకుని చేసేవారు అనమాట. అంటే హైదరాబాద్ లో కొత్తగా కదా బంగారు పని చేయాలంటే తెలిసిన వాళ్ళు ఉండాలి. అవును, కొంచెం కష్టం బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు వడ్ల వాళ్ళు, మేము కంసల వాళ్ళం. వాళ్ళు వడ్ల పని చేస్తారు, చెక్క పని చేస్తారు, మేము బంగారు పని చేస్తాం. అది అయితే మీకు ఆవిడ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇష్టంతోనే సరే ఆవిడ ఎట్లా అంటే అట్లా లైఫ్ బాగుండాలి అన్న ఉద్దేశంతోనే ఇల్లు మారారు అంతేనా? మారి సపరేట్ కాపురం పెట్టారు. అది మేడం. అయితే అనుకోని విధంగా అమ్మాయి వదిలి వెళ్తుంది అనేది మీరు ఊహించలేదు. వయసులో పెద్దది ఉన్నా కానీ, కలర్ తక్కువ ఉన్నా కానీ, ఇద్దరు బాగుంటే చాలు అన్న ఉద్దేశంతోనే మీరు కాలం వెళ్ళదీశారు తప్ప ఎప్పుడు అనుకోలేదు అనమాట. ఎప్పుడు అనుకోలేదు మేడం. రైట్. అంటే సంసారమే బాగా జరుగుతున్నది ఫస్ట్కి, తర్వాత ఏమైందో తెలియదు. కొన్ని రోజులకి మనిషిని చిన్న చూపును చూడడము, కొద్దిగా కొంచెం గొడవ చేయడము. అంటే ఇంకా ఇప్పుడు ఎవరికి చెప్దామన్నా కూడా ఇంకా వాళ్ళ వల్ల అందరు ఉన్నట్లు, మేము ఒక్కరమే ఇంకా వాళ్ళందరూ ఒంటరిగా అవుతాం అన్నట్లు. అది అంటే వాళ్ళ అందరూ అని అంటే ఎవరెవరు? ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా, ఇప్పుడు వాళ్ళ మామలు, అవును వాళ్ళందరూ. మీకు ఎవరు లేరా సపోర్ట్ గా? మా సపోర్ట్ గా ఇక్కడ మాది ఊరు కర్నూలు ఉన్నది, డోన్. మా వాళ్ళు ఇక్కడ సపోర్ట్ ఉండేది. కానీ హైదరాబాద్లో ఉన్నాం కదా, హైదరాబాద్లో మా ఇంటి పక్కన అవతలకు సందులోనే వాళ్ళ ఇల్లు ఉంది, అంతా వాళ్ళే. నేను ఒంటరిగా అయిపోయినాను. అంటే వాళ్ళు స్థాయి ప్రకారం, అంటే నేను ఇలా అడుగుతున్నానని కాదు, వాళ్ళు మీకంటే కొద్దిగా ఉన్న వాళ్ళ ఎలాగా? మా మామ హెడ్ మాస్టర్ మేడం. మామ హెడ్ మాస్టరా? అంటే పిల్ల తండ్రి చనిపోయినాడు ఆయన. మా అత్తకు పింఛన్ వస్తుంది, అట్లా మా అత్తకు పింఛన్ వస్తుంది కాబట్టి మా అత్తనే అంతే. మా అత్తని చెడ్డగా కాదు, ఏమో ఎవరు ఏం చెప్పినారో ఆమె మనసు మారిపోయి నేనంటే ఆశయించుకున్నాను. ఎవరు ఏం చెప్పారు అనే కంటే కూడా ఆ అమ్మాయి మీ దగ్గర ఉన్న 6 నెలల తర్వాత వెళ్ళి ఏం చెప్పిందో అంత. ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎవరు ఉండరు, అది ప్రతి కాపురంలో ఉండేదే. పైగా అక్కడ రీజన్ కూడా ఆ అమ్మాయి అనటం వల్లనే మీరు కొట్టాను అని అంటున్నారు. నిజంగా అదే జరిగిందా? నిజంగా అదే, లేదా మీరే కొట్టారా? ఆమె అనడం వల్ల నేను కొట్టినాను. అంతేనా? నిజంగా అంతేనా? ఓకే. మరి తన తప్పు ఉన్నా కానీ, అంటే తనకు ముందు నుంచి కూడా మీరు చెప్పిన దాని ప్రకారం మీరంటే ఇష్టం లేకపోవడం ఒకటి, మరి అతను చేసే జాబ్ ఏంటి అదేమన్నా తెలుసా మీకు? వాళ్ళ బావ ఏం జాబ్ చేస్తాడు? బాగున్నారా ఇప్పుడు? వెల్ సెటిల్డ్ అన్న విషయం ఏమన్నా తెలుసా? అంటే మీకు తెలిసిన విషయం ప్రకారం అయితే ఎవరు ఏం చెప్పలేదా? చెప్పలేదు. రైట్. సో మొత్తానికి అమ్మాయి మీతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అని అంటారు. రైట్. ఇప్పుడు 2 పిల్లలు ఆవిడకి.
ఇప్పుడు ఇద్దరు పిల్లలు. మీరు మళ్ళీ ఏమైనా పెళ్లి చేసుకున్నారా? నేను పెళ్లి చేసుకోలేదు మేడం. పెళ్లి చేసుకోలేదా? నా భార్య పేరు ఇంకా అదే ఇంకా అట్లనే ఉంది అంతేగాని ఇంకా ఏంటి మీ భార్య పేరు? సరితాదేవి. ఓ, చేతి మీద ఇంకా సరితాదేవి అని ఉంది. ఓకే. సో రైట్, నేను మీ మాటలు మీతో మాట్లాడుతుంటే నేను కూడా కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, కొంచెం హెవీ హార్ట్ అవుతోంది. బట్ స్టిల్ సారీ, మీరు ఎంత ప్రేమించారు కానీ అనుకోకుండా ఇలా జరిగింది. అయితే ఇప్పుడు లాస్ట్ మేడం ఒక విషయము, నాకు మా మరదలు అంటే ఫస్ట్ చాలా ఇష్టము. అయితే మా మరదలు చనిపోయా. అది అంటే నా పెళ్ళి కానప్పుడు ఇష్టం అట్లది. మా మరదలు అంటే ఎవరో కాదు, మా నాయన చెల్లెలు కూతురే. అప్పుడు పెళ్లి చేసుకోవాలని నేను ఫస్ట్ అనుకునేది. తర్వాత మా మామ ఇయ్యాలని చెప్పిన దానికి ఇక్కడ సంబంధం చూసి ఇక్కడ చేసుకున్నాం. అట్లా. మీ మరదలు ఎప్పుడు చనిపోయింది? నా పెళ్ళి అయినాక ఒక 2 సంవత్సరాలకు. అయితే మీ మర్దల్ విషయం ఏమైనా తెలిసిందా? ఎప్పుడు వస్తున్నారు మీరు? మీ మర్దల్ని మీరు ఇష్టపడిన విషయం ఏమన్నా ఆవిడకి తెలిసిందా? అంటే చిన్నప్పటి నుండి మామూలుగా మా అత్త వాళ్ళందరూ నీకు అబ్బాయి పెళ్ళామని, నీకు అబ్బాయి పెళ్ళామని అంటే మాట్లాడుతుంది. అది సహజంగా ఉంటుంది. అదే అంటే పెళ్లి నేను కూడా చేసుకోవాలని నేను అనుకుంది. కానీ ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్న ఉండి వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారమే చేసుకుందామని ఉండే. అందుకు అమ్మాయి కూడా ఇష్టపడిందా మిమ్మల్ని? ఇష్టపడింది. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, మీ సరితాదేవి అనే ఆవిడకి మీ పెళ్ళైన తర్వాత మీ భార్యకి ఈ విషయం ఏమన్నా తెలిసిందా? దానివల్ల ఏమన్నా మనసు నొచ్చుకొని అమ్మాయి ఏం మనసు ఏం నొచ్చుకోలేదు మేడం. అమ్మాయికి ఏం తెలీదా అసలు? అమ్మాయికి తెలుసు, నా భార్యకు కూడా తెలుసు. అయితే పేరు చూసి ఫస్ట్ దేవి అని చూసి ఎవరు అని అడిగింది. అడిగిన తర్వాత మా మరదలు అని చెప్పినాను. అయితే నీ మరదల పేరు తీసేవాలంటే నా మరదల పేరు నీ పేరు 2 కలిపి చేయించుకుంటాను నేను, నువ్వు నాకంటే చాలా ఇష్టం కదా, నీ పేరే పొడిపించుకుంటాను అని చెప్పినాను. అట్లా అయితే సరే అని చెప్పింది. అప్పుడు ఇంకా బాగున్నాం కదా, ఇంకా సరితాదేవి అని ఇంకా పేరు పొడిపించుకుంటున్నారు. కాదండి, ఇప్పుడు అదే విషయం ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి, నేను ఎవరినో లవ్ చేశాను, వాడి పేరు ఉంటుంది, వాడి పేరుతో పాటు మీ పేరు కూడా ఉంటుంది అంటే మీరు పొసెసివ్ ఫీల్ అవ్వరా? అంటే నా భార్య వేరే భార్య చేయి మీద వేరే వాడి పేరు ఎలా ఉంటుందని మీకు బాధ అనిపించదా? అమ్మాయి అలా కూడా హర్ట్ అయి ఉండొచ్చు కదా. అలాగేం హర్ట్ కాదు మేడం. మీరు ఎలా చెప్తారు అమ్మాయి ఏం అట్లా హర్ట్ కాలేదని? అంటే పెళ్లి కానప్పుడే అమ్మాయి పేరు పొడిపించుకుంటే కదా నేను, పెళ్లి కుదిరినాక. మరి అప్పుడు ఆ పేరు తీయించేయాలి కదా, గతం అయిపోయింది. కానీ ఆ పేరు తీసేసి మీరు ఉట్టి సరిత పెట్టుకోవాలి, కానీ సరితతో పాటు దేవి పెట్టుకుంటాను అంటే మీరున్నంత ఓపెన్ మైండెడ్ గా అమ్మాయి ఉండకపోవచ్చు కదా. అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోయిందేమో, మీ వర్షన్ మీరు చెప్తున్నారు. కానీ అలాగేం లేదు మేడం. మీకు తెలుసా? నాకు తెలుసు మేడం, సంసారం చేసింది కదా మేడం. పెళ్లి కానప్పుడే అమ్మాయి పేరు పొడిపించుకున్నాను అట్లా, నా భార్య పేరే అది. మరి పెళ్లి అయినాక సంసారం చేసినప్పుడు కూడా నాతో సంసారం చేసింది కదా మేడం. కానీ ఏమో మనసులో ఈ బాధ ఉండొచ్చేమో. అట్లా ఆ బాధలు ఏం లేదు మేడం. మీరెలా చెప్తారండి ఏం లేదు అని? అంటే నేను ఒక మాట కూడా తిట్టలేదు, కొట్టలేదు కదా మేడం. ఫస్ట్ నుండి బాగా చూసుకున్నాను కాబట్టి. అదే మీరు బాగా చూసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి కూడా మీ మీద ప్రేమ పెంచుకొని ఆ పేరు ఉండడం ఆ అమ్మాయికి అభ్యంతరమేమో. అమ్మాయికి ఫస్ట్ నేను చెప్పే, నా పెళ్లి చూపులప్పుడు చెప్పే, చూసినప్పుడు మాట్లాడిన ఇద్దరం అప్పుడు చెప్పే నేను చేసుకున్నాను మేడం. అది నా భార్యకి తెలుసు అని అంటే ఎట్లా అంటే, పెళ్లి చూపులప్పుడు పోయినప్పుడు అమ్మాయికి నేను నచ్చినానని చెప్పినాక అమ్మాయికి ఉండి ఇట్లా చెప్పినాను, ఇట్లా ఈ పేరు నా భార్యది కదా, మా మరదల్ది, పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయిని నేను అని నేను చెప్పినాను. అయితే ఇప్పుడు మీ భార్య 6 నెలలు కడుపు ఉన్నప్పుడు మీరు వెళ్ళారు కదా, దాని తర్వాత వాళ్ళు చెప్పారా ఇంకొక పెళ్లి చేస్తాం మేము అని అనేసి? మీకు ఏమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. చెప్పలేదు. చెప్పకుండా ఎన్ని రోజులకు అయింది మ్యారేజ్? ఆ విషయం మీకు ఏమైనా తెలుసా? అది తెలియదు మేడం. 10 సంవత్సరాల తర్వాత నాకు ఇప్పుడు పెళ్ళై 10 ఏళ్ళు ఇప్పుడు తెలిసింది. కరెక్టే. అయితే నేనేమంటున్నానంటే కనుక అప్పుడు మీరు డైవర్స్ ఇవ్వడం కానీ, మీ ఇద్దరు తర్వాత మీరు ఏమైనా కోర్టుని ఆశ్రయించడం కానీ అట్లా ఏం చేయలేదా? అమ్మాయి కూడా డైవర్స్ అడగలేదా? ఏం అడగలేదు. మరి డైవర్స్ అవ్వకుండా మరి ఎలా యాక్సెప్ట్ అవుతుంది? ఇది పెళ్లి అనేది రూల్ ప్రకారం అయితే ఇంకో మ్యారేజ్ మీ యాక్సెప్టెన్స్ లేని మీరు డైవర్స్ ఇవ్వండి కాదు కదా. అంటే మేడం ఇప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే, అట్లా ఇష్టం లేకుండా సంసారం ఇష్టం లేకుండా చేసేదాన్ని ఇక్కడ తొలుకొని వచ్చుకున్నా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. దాని మనసులో అంత గిల్టింగ్ ఫీలింగ్ అనేది లేకుండా ఉన్నప్పుడు సంసారం చేయదురా, వదిలేసేయన్నారు. వదిలేసేయన్నారు.
అంటే ఇట్లా పెళ్ళైందని తెలిసినాకే నాకు ఇంకా నాకు బాధ మా వాళ్ళు అంటే ఇట్లా చెప్పినారు అట్లా. అంటే వేరే సంబంధం అంటే నేనుండి ఇంకా ఏం చెప్పినానంటే నాకు ఇంకా ఇప్పుడు సంబంధాలు అనేది వద్దు, నాకు వేరే సంబంధం కావాలంటే కొద్దిగా సెటిల్ అయినాక చేసుకుంటాను ఇంకా, అంతవరకు ఏం వద్దని చెప్పినాను. ఇప్పుడు మీ వయసు ఎంత? నాకు 35-36 ఆ మధ్యలో ఉంటుంది. 35-36 ఉంటుంది. ఏ వయసులో పెళ్ళైంది మీకు? 25 years. 25. సో 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. రైట్. సో ఇప్పుడు మీరు ఆఖరిగా కోరుకునేది ఏంటి? ఆ అమ్మాయి అయితే ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంది, అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, మనం ఆ అమ్మాయితో మాట్లాడినా కానీ లాభం లేదు, ఇంకా తన నుంచి మనం ఎలాంటి రెస్పాన్స్, తన లైఫ్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. మీకు ఆ బాధ ఉండొచ్చు, నాకు తెలుసు, మీకు చాలా బాధ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడైతే మనం తనని బ్యాక్ తెచ్చుకోలేము. మీరు కోరుకునేది ఏంటి? మా షోకి ఎందుకు వచ్చారు? మీ షోకి ఎందుకు వచ్చినామంటే మేడం, అంటే నా జీవితం ఇట్లా మగవాళ్ళకి ఇట్లా జరుగుతుందని తెలుసు కదా, అని కొందరు నమ్మరు ఆడవాళ్ళు. ఈ తల్లిదండ్రులు అనేది మగవాళ్ళే ఆడవాళ్ళని హింసిస్తుంటారు, అందువల్ల సంసారము విడిపోతుంటుంది అని అనుకుంటారు. అట్లా నా వల్ల జరిగిన వాళ్ళ ఎవరి వల్ల జరగకూడదు. అట్లా నాకు జరిగింది అన్యాయం అనేది నేను చెప్పనీకి వచ్చాను. అట్లా నా అన్యాయం ఇంకొకరికి జరగకుండా చూడండి, ఇది మేడం నేను కోరుకునేది. రైట్. ఎందుకంటే ఇట్లా పెళ్ళి అమ్మాయి ఇప్పుడు కడుపు తీపించేసి వేరే పెళ్లి చేసేసి ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది మేడం. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అయిన తర్వాత తెలిసిందని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా మనకేం న్యాయం జరగదు. ఇప్పుడు అట్లా కోర్టుకు పోయినా కూడా ఏం న్యాయం జరగదు. ఏం జరుగుతుంది? ఒకవేళ డబ్బులు కట్టిస్తామంటే డబ్బులు కట్టిస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాం, ఇప్పుడు చేసుకోలేము ఇప్పుడు అంతే. కానీ మనకి మన మనసుకు నచ్చిన అమ్మాయి మనకు కావాలని మనం అనుకున్నాం అంతే. ఆ నచ్చడం వల్ల నేను ఇంకొక అమ్మాయిని ఇంకా ఏ అమ్మాయిని ఇంకా యాక్సెప్ట్ చేయలేరు, వద్దు అని అనుకుంటున్నారు. చాలా నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అండి. మీ మాటలు కూడా ఎంత బాగున్నాయి, మీరు ఎంత మంచి మనిషి అనేది మీ మాటలతో అర్థమవుతోంది. సో మీరు కోరుకునేది ఏంటంటే ఏ తల్లిదండ్రులు కూడా, అమ్మాయి తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఇలాంటి పనులు చెయ్యకండి, అబ్బాయిల జీవితాలు పాడు చేయకండి అని అంటున్నారు. అంతేనా? అబ్బాయి జీవితంతో ఆడుకోకండి, ఇష్టం ఉంటేనే పెళ్లి చేయండి లేదా చెయ్యొద్దు. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేయండి అమ్మాయిలకి అని అంటారు. అంతేనా? ఆ టైంలో కొంచెం ఏదో సర్ది చెప్పి మీరు అదే ఉద్దేశంతో అమ్మాయిని పంపించారు, కానీ తల్లిదండ్రులే, అమ్మాయి తల్లే సపోర్ట్ చేసేసి అమ్మాయికి వేరే పెళ్లి చేసింది. అందుకే మేడం నేను ఏం చెప్తున్నానంటే ఇట్లా పంపిస్తుంటారు కదా ఇంట్లోకి, పంపించే బదులు పెద్ద మనుషుల్ని పెట్టి మాట్లాడండి. ఇంటికాడ మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరినీ ఒక చోట పెట్టి మాట్లాడి ఏదో న్యాయం చేసుకోండి. రైట్. సో అతను పర్సనల్గా ఫేస్ అయింది ఏంటంటే కనుక నిజంగా చాలా ఎమోషనల్గా హెవీ హార్ట్గా ఉంది నాకు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చూస్తుంటే మాట్లాడడానికి కూడా ఆయన ఆ పాస్ట్ లైఫ్లోకి, పాస్ట్ సిచ్యువేషన్స్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడలేకపోతున్నారు. ఆయన ఏమైందంటే వాళ్ళ అమ్మ మంచిదే కదా, ఇంటికి వెళ్ళొస్తే సర్దుకుంటుంది అని చెప్పి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఆ అమ్మాయిని పంపించారు. పంపిస్తే తల్లిదండ్రులు అక్కడే ఉంచేసుకొని, తండ్రి లేడు ఆ అమ్మాయికి, తల్లి అక్కడే ఉంచేసుకొని వేరే వాళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన కడుపుని కూడా తీయించేసి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు. సో చిన్న చిన్న గొడవలు అనేది ఎవరి ఇండ్లలో అయినా కామన్గా ఉంటూ ఉంటాయి. అంత దానికి సంసారాలు పాడు చేయకండి. ఇప్పుడు అబ్బాయి అనేది ఏంటంటే నాకు ఆ అమ్మాయే కావాలి అని అనుకున్నాను, ఆ అమ్మాయినే మనస్ఫూర్తిగా ప్రేమించాను. సో అట్లా ప్రేమించినప్పుడు ఇంకొక లైఫ్, అమ్మాయి అయితే త్వరగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారంట, కానీ అతను దాని నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. అతని మాటలు విన్నా కానీ మనకు అర్థమవుతుంది, నాకే కాదు స్క్రీన్ ముందర మీరు చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయి. సో తల్లిదండ్రులు ఇవాళ రేపు చాలా మటుకు ఈ డైవర్స్ కేసులలో అడ్వకేట్స్తో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మీరు గతంలో కూడా ప్రోగ్రామ్స్ చూసినట్టయితే వాళ్ళు చెప్పేది ఈ మధ్య కాలంలో అత్తగారింటి నుంచి వచ్చే వేధింపులు తగ్గిపోయినప్పటికీ ఇలా అమ్మాయిల తరఫు నుంచి అమ్మాయి తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. లాస్ట్కి అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అమ్మాయి ఎంత సంపాదిస్తున్నా, అమ్మాయి ఎంత అందంగా ఉన్నా చేసుకునేది ఏమీ లేదు. మీరు ఎలా అయితే తల్లిదండ్రులుగా ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారో, ఒక అమ్మాయిని కన్నారు, కన్యాదానం చేశారు అంటే నిజంగా అది చాలా అదృష్టమనే చెప్పాలి. అది ఎంతో చాలా రేరెస్ట్ వాళ్ళకే అమ్మాయిలు పుట్టడం, కన్యాదాన ఫలితం అనేది దక్కుతుంది. రైట్. సో అలాంటి
తల్లిదండ్రులు అందరూ కూడా ఒక్కసారి అబ్బాయి గురించి కూడా ఆలోచించండి. మీ అమ్మాయి వల్ల జీవితం ఆగిపోతుంది. ఒకవేళ ఆ అబ్బాయే గనక ఇంకో వేరేలా డెసిషన్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అబ్బాయి వెళ్ళి కోర్టులో కేసు పెట్టినా, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ చెల్లదు డెఫినెట్ గా. అండ్ అలాగే అబార్షన్ చేయించారు వాళ్ళు, అది చాలా పెద్ద క్రైమ్ కిందకి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ అలానే ఉన్నారని నా ఉద్దేశం కాదు. జరిగే కొంతమంది కొద్దిగా ఆలోచించండి. మీ జీవితంతో పాటు ఇంకో కొంతమంది జీవితాలు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న, అతను, అతని ఫ్యామిలీలో ఇంకా బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళందరూ కూడా అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీని నుంచి బయటికి రావడం ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మట్టికి అర్థమవుతుంది. ఎమోషనల్ గా చాలా బ్యాగేజ్ మోయాల్సి ఉంటుంది. అది ఎప్పటికి బయటపడతారో తెలియదు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే. కాబట్టి ఆయన చేసే విన్నపం కానీ మన అందరం కూడా చేయాల్సింది ఏంటంటే, కొద్దిగా ఆడపిల్లలు అన్నాక పెంకితనం ఉంటుంది, ముద్దుగా పెరిగి ఉంటారు. కాబట్టి సర్దుబాట్లు అనేది అలవాటు చేయండి ఇప్పటి నుంచి. అంతేనా? కరెక్ట్గా చెప్పానా? మీ ఉద్దేశం అంతేనా? అంతే మేడం. ఏమంటే అందరూ పెద్దవాళ్ళని పెట్టి కూర్చోబెట్టి మాట్లాడండి, అంతేగాని పంపివ్వద్దు, అలా పంపివ్వద్దు. రైట్. సంసారాలను విడగొట్టద్దండి, కలపండి. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అని చెప్తున్నాను. రైట్. నాగేంద్రచారి గారు, నిజంగా మీ ఉన్నతమైన ఆలోచనకి, మీ మనస్తత్వానికి మంచి జరుగుతుంది. బాధపడకండి. అయిపోయింది ఏదో అయిపోయింది, అది పక్కన పెట్టి ఇక ముందు మీ లైఫ్ ఎలా ఉండాలి. మీ అమ్మ నాన్నలు ఉన్నారు కదా, మంచి రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళిద్దరిని మంచిగా చూసుకోండి. నాకు నాన్న లేడు మేడం, నాన్న లేడు, అమ్మ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకు ముందు అయితే నాన్న చనిపోయారు. కాబట్టి అమ్మని మంచిగా చూసుకోండి చాలు. ఇంకా దీని నుంచి బయటపడండి. మీరు మాట్లాడే దాంట్లో కూడా చాలా బాధ కనిపిస్తుంది, తెలుసు. మీరు ఎన్నో కలలు కన్నారు, ఎంతో అద్భుతమైన జీవితాన్ని చూడాలనుకున్నారు. పైగా తను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి పుట్టబోయే పిల్లల గురించి కూడా కలలు కని ఉంటారు. ఎందుకు కలను మేడం కలలు? నా భార్య కడుపు చేయకుండా ఉంటే నాకు కొడుకో బిడ్డ పుడుతుంటే మరి నాకు వంశం ఉంటుంది. అట్లా ఆ వంశం కూడా లేకుండా అయిపోయినట్టు ఇప్పుడు నాకు. అవును, మీ బాధ అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.